కర్ణాటక నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హల్చల్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జరిగిన కేబినెట్ సమావేశంలో యువతకు గుడ్ న్యూస్ చెప్పారు. కర్ణాటక వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ ఉచిత బస్సు పథకాన్ని ప్రకటించారు. అంతేకాదు యువతలో నైపుణ్యాలు పెంచడానికి వీలుగా కనీసం 10,000 భారత్ జోడో యువ సంఘాలను ఏర్పాటు చేయాలని కూడా నూతన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే నిరుద్యోగ సమస్యపై డీకే శివకుమార్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అతి త్వరలో ఒక జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలని డీకే సర్కార్ నిర్ణయించుకుంది. కర్ణాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థి లోకానికి నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీపి కబురు చెప్పారు. కర్ణాటక వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడిపే బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. కాగా ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ తొలి నిర్ణయం ఇదే కావడం విశేషం. గతంలో కర్ణాటకలో అమ్మాయిలకు మాత్రమే ఉచిత బస్సు పథకం అమల్లో ఉండేది. శక్తి పథకం కింద కర్ణాటక వ్యాప్తంగా ఉన్న విద్యార్థినులందరికీ ఈ ఉచిత బస్సు పథకం అమలయ్యేది. అయితే తమకు కూడా ఉచిత బస్సు పథకాన్ని వర్తింపచేయాలని అబ్బాయిలు కూడా సర్కార్ను కోరారు. అయితే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి అప్పటి సిద్ధరామయ్య సర్కార్ వెనక ముందు ఆడింది. కాగా అబ్బాయిల సదరు వినతిని తాజాగా డీకే శివకుమార్ కేబినెట్ పరిగణలోకి తీసుకుంది. అమ్మాయిలతో పాటు అబ్బాయిలకు కూడా ఉచిత బస్సు సదుపాయాన్ని వర్తింపచేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే యువతలో నైపుణ్యాలు పెంచడానికి వీలుగా కనీసం 10,000 భారత్ జోడో యువక సంఘాలను ఏర్పాటు చేయాలని కూడా నూతన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జరిపిన భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో ఈ సంఘాలను ఏర్పాటు చేయాలని డీకే శివకుమార్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం సంఘాల ఏర్పాటులో ఉన్న ప్రధాన ఉద్దేశం. అలాగే యువతలో క్రీడల పట్ల అభిరుచి పెంపొందించడం కూడా ఇందులో ఇమిడి ఉంది. ఐటీ ఉద్యోగాల అన్వేషణలో పడి యువత క్రీడలకు దూరంగా ఉంటోందని గతంలో రాహుల్ గాంధీ అనేకసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా భారతీయ క్రీడలను అభివృద్ధి పరిచే అంశం కూడా సదరు భారత్ జోడో యువక సంఘాల ఏర్పాటులో మిళితమై ఉంటుంది. వీటన్నిటితో పాటు సామాజిక సామరస్యం కోసం యువత కృషి చేయాలన్నది ఇందులో అంతర్లీనంగా ఉన్న మరో పాయింట్. అనేక కారణాలతో సమాజంలో దేశ భావనలు పెరిగిపోతున్న సమయంలో సామాజిక సామరస్యానికి డీకే శివకుమార్ ప్రభుత్వం పెద్దపీట వేయాలని ప్రయత్నిస్తోంది. కాగా నిరుద్యోగ సమస్యపై డీకే శివకుమార్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. సాధ్యమైనంత త్వరగా కర్ణాటకలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది నూతన ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా అతి త్వరలో ఒక జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డీకే సర్కార్ నిర్ణయించుకుంది. కాగా ప్రభుత్వ రంగంలో దాదాపు 56,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నది ఒక అంచనా. అయితే ఖాళీగా ఉన్న ఈ ఉద్యోగాలను విడతల వారీగా భర్తీ చేయాలన్నది సదరు జాబ్ క్యాలెండర్ లక్ష్యంగా కనిపిస్తోంది. అలాగే ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా వెంటనే భర్తీ చేయాలని డీకే శివకుమార్ సర్కార్ భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ను కూడా ఏర్పాటు చేయాలని కర్ణాటక సర్కార్ డిసైడ్ అయ్యింది. దీనికోసం ప్రత్యేకంగా ఆయా ప్రైవేట్ కంపెనీల అధినేతలతో మాట్లాడి జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తారు. అంతేకాదు అక్కడికక్కడే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటారు.
కాగా ఇటీవల బెంగళూరులో భారీ వర్షాలు కురిశాయి. రోజుల తరబడి భారీ వర్షాలు పడ్డాయి. దీంతో బెంగళూరు నగరాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. దీంతో అనేక చోట్ల వాహనాలు ప్రయాణించడానికి కూడా వీల్లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న బెంగళూరు నగర రోడ్ల మరమ్మతులకు దాదాపు 2,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ డీకే శివకుమార్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా కర్ణాటక రాజకీయాల్లో తన మార్క్ అభివృద్ధిని చూపించడానికి నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తాపత్రయపడుతున్నారు. అవసరం అనుకుంటే పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించడానికి కూడా ఆయన వెనకాడడం లేదు. ప్రజా సంక్షేమమే తనకు ముఖ్యమంటున్నారు డీకే శివకుమార్. ప్రధానంగా యువతకు దగ్గర కావడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు ఆయన. దేశ పునర్నిర్మాణంలో యువత కీలక భాగస్వామ్యం వహించాలన్నదే తన అభిమతమని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. ఏదేమైనా యువత సాధికారత దిశగా డీకే శివకుమార్ సర్కార్ అడుగులు వేస్తోంది.